నమస్కారం. రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లాడంటే దానికి కారణమెవరు? తన శక్తిని తానే మర్చిపోయిన హనుమకు ఆ శక్తిని గుర్తుచేసి కార్యోన్ముఖుడిని చేసింది జాంబవంతుడు. బ్రహ్మదేవుడు ఆవలింత నుండి పుట్టిన ఈయన సృష్టి ఆరంభం నుండి ఉన్నవాడు. అందుకే ఆయన జ్ఞానం సామాన్యమైనది కాదు. ఆ అనుభవశాలి యొక్క మేధస్సు ఏంకో ఇప్పుడు చూద్దాం. సముద్రాన్ని ఎవరు దాటుతారు అని వానర సైన్యం సందిగ్ధంలో ఉన్నప్పుడు జాంబవంతుడు హనుమంతుడి దగ్గరకు వెళ్లాడు. హనుమా, నువ్వు సామాన్యుడివి కాదు, వాయువేగంతో సమానమైనవాడివి అని ఆయనలోని నిద్రాణమైన శక్తిని మేల్కొల్పాడు. ఒక నాయకుడికి ఉండాల్సిన అతిపెద్ద లక్షణం తన కింద ఉన్నవారిలోని గొప్పతనాన్ని గుర్తించి ప్రోత్సహించడం. అది జాంబవంతుడి అసలైన విఘ్నత. ఆయన ఒక్క మాట చెప్పకపోతే రామాయణమే మరోలా ఉండేది. కేవలం రామాయణమే కాదు, ద్వాపరయుగంలో కూడా శ్రీకృష్ణుడితో 28 రోజులపాటు యుద్ధం చేసిన మహావీరుడు ఈయన. యుద్ధం చివరిలో తనెవరూ కాదు, తన ప్రాణదైవం రాముడీ కృష్ణుడిగా వచ్చాడని గుర్తించి వెంటనే శరణాగతి పొందాడు. ఎంతటి బలవంతుడైనా సరే భగవంతుడి ముందు తలవంచడమీ అసలైన జ్ఞానమని జాంబవంతుడు లోకానికి చాటి చెప్పాడు. బలంకంటే వివేకం, వివేకం కంటే భక్తి గొప్పవని ఆయన జీవితం మనకు నేర్పుతుంది. అనుభవమే అసలైన గురువు అని జాంబవంతుడు నిరూపించారు. జాంబవంతుడి పాత్రలో మీకు నచ్చిన విషయమేంటి? కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.